మేడం ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ వచ్చేసరికి హ్మ్. ఇప్పుడు మనకి యాప్స్ కూడా వచ్చేసాయి. హ్మ్. ఐసీఐసీఐ యాప్స్ కానీ, అవును. బ్యాంక్ అవును. యాప్స్ వచ్చాయి. అందులో ఎఫ్‌డి, ఆర్‌డి అని ఉంటుంది. హ్మ్. సో, వీటిలో అంటే సేవ్ చేసుకోవచ్చా ఇందులో? అదేనండి. లైక్ ఓకే. వెన్ యూ ఆర్ యంగ్ అండ్ యూ హావ్ లాంగర్ పీరియడ్ టు అచీవ్ ద గోల్స్ అన్నప్పుడు మనం ఇలాంటి డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లోకెళ్ళకూడదు. హుహు. ఎందుకంటే మీరెప్పుడైతే సేవింగ్స్ అకౌంట్, ఎఫ్‌డి ఇవన్నీ చెప్తున్నారో అవన్నీ 6%. హుహు. ఆఫ్టర్ టీడీఎస్ తర్వాత మీకెంతొస్తుంది? 4.5% హుహు. అదసలు దేనికి సరిపోతుంది? మనం ఓకే. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి 12% రావాలి. ఓకే. ఈ 2 ఫిగర్‌లు మీకు రావట్లేదనుకోండి, అంటే మీరు కరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యట్లేదు. చెయ్యట్లేదు. అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. కాదు. ఓకే. ఎందుకంటే మన ఇన్‌ఫ్లేషనే అన్నీ 10% పెరుగుతున్నాయి. అవును. మరి మీరు 10% పెరుగుతున్న చోట మీరు 5%కి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకంటారు? ఎప్పుడైతే మీరు ఇన్‌ఫ్లేషన్‌కి మించి రిటర్న్ వస్తుందో దాన్నే ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. హుహు. సో, మనకి అన్నీ 10% రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనకు 12% వచ్చిందనుకోండి. ఓకే. దెన్ ఇట్ ఈస్ మీరు ఇన్స్యూరెన్స్ చూసుకోండి అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. గోల్డ్ కూడా అంతే. గోల్డ్‌లో కూడా ఎక్సెసివ్‌గా పెట్టకూడదు. అది కూడా మనకి 12% ఏమి రిటర్న్స్ ఏమి ఇవ్వదు ఓకే. లాంగర్ పీరియడ్‌లో. అంటే గోల్డ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంది కదా! ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి హ్మ్. అని అనుకుంటే గోల్డ్‌లో చేయొచ్చు కదా! అది యాక్సెసిబుల్ అందరికీ కూడా. హ్మ్. హ్మ్. అది పెద్ద తెలుసుకోవడానికి అంత అవసరం అవసరం లేదు. లేదు. కరెక్ట్. షాప్‌కెళ్ళి ఒక గోల్డ్ తీసుకుంటే గోల్డ్ పెరుగుతూనే ఉంది కదా! 30,000 నుండి ఎంత ర్యాపిడ్‌గా పెరిగిందో మనం చూసాం. 75,000, 80,000 క్రాస్ చేస్తుంది. సో, అలా మీరేం చెప్తారు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి? గోల్డ్ మీరు ఒక 1,00,000 పెట్టి మీరు ఒక ఆర్నమెంట్ కొనుక్కుంటే మీకు అక్కడే 30% పోతది. దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఎలా అంటాము? అంటే 30% ఎలా ఎందుకు పోతుంది? పోతది? జీఎస్టీ కట్టాలి. తర్వాత మీరేదో ఆర్నమెంట్ తయారు చేసుకుంటారు. అంటే మీరు ఓహ్! 1,00,000 యాహ్! పెడితే ట్రూ. 1,00,000 వాల్యూ గోల్డ్ వస్తదా? నో. 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 30% మీకు అక్కడే పోతోంది. ఇంక దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అని ఎట్లా అంటాము? సో, గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆప్షనే లేదా? ఉందండి. గోల్డ్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అందులో ఏంటంటే 100% వెళ్ళిపోతుంది. మీరెప్పుడైతే ఆర్నమెంట్‌కి వెళ్లారనుకోండి, ఓకే. షాప్ వాళ్ళకే ఇవ్వాలి 20, 30%. ఎగ్జాక్ట్‌లీ. అంటే మళ్ళీ వాడు మేకింగ్ చార్జెస్ మేకింగ్ ఏస్తాడు. వాడు చార్జెస్ డిజైన్ చేసిన దానికేసుకుంటాడు. ఇగ షాప్ రెంట్ అన్నీ తరుగంటాడు. అసలు ఆ వాడేసేసుకుంటాడు. ఎక్స్‌పెండిచర్ అంతా మీ మీదే జీఎస్టీ వేస్తారు ట్రూ. గదా! ట్రూ. సో, దట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్‌మెంట్. ఆహా! మీరెప్పుడైతే గోల్డ్‌లో ఒక ఆర్నమెంట్ కొని, హుహు. అది ఇన్వెస్ట్‌మెంట్ అని మీరనుకుంటున్నారు. బట్ అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఆల్రెడీ అక్కడ 20% మీరు లాస్ అయిపోయారు. ఓకే. నెక్స్ట్ టైమ్ మీరు అదే ఆర్నమెంట్ ఇస్తే మీకు 1,00,000 ఇస్తారా? అహా! నో. ట్రూ. ఇప్పుడు మీరు ఇవ్వరు. చెప్పినట్టుగా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? గోల్డ్ ఏం అదే. ఇన్వెస్ట్‌మెంట్ యాహ్! చేయాలి? సో, గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవుంటాయండి. సో, ఓకే. గోల్డ్ ఈటీఎఫ్స్‌లో మీరు 2,000, 3,000 ఎంతున్నా మీరు పెట్టుకోవచ్చు. అలానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్ఐపి ద్వారా కూడా గోల్డ్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత గోల్డ్ సావరిన్ బాండ్స్ ఉన్నాయి. అంటే డిజిటల్ వే అంటాము. ఓకే. ఇప్పుడు మీకంతా తెలిసిందేంటంటే ఫిజికల్ ఆఫ్ బయింగ్ గోల్డ్ తెలుసు. అవును. ఏదైనా అవును. ట్రూ. ఫిజికల్‌గా. హ్మ్. కానీ ఫిజికల్‌గా కాదు. డిజిటల్‌గా మనం మారిపోవాలి. హుహు. సో, డిజిటల్ గోల్డ్ కొనాలి. టెక్నాలజీకి తగ్గట్టుగా గోల్డ్ మనం మనం కూడా డిజిటల్‌గా కొంటే అప్పుడు మీరన్నట్టు 30,000 80,000 అయితే యూ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ ఆ రిటర్న్స్ మీకు తెలుస్తాయి. ట్రూ. బట్ ఈ ఆర్నమెంట్‌లో ఏం తెలుస్తాయి? ఇప్పుడు ఎక్కువగా రెగ్యులర్‌గా చేసేవాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒక గోల్డ్ షాప్‌కెళ్ళి ఒక స్కీమ్ పెడతారు. హ్మ్. 5,000 10,000 గోల్డ్ స్కీమ్ కడతారు. అవును. ట్రూ. గోల్డ్ స్కీమ్ కట్టిన తర్వాత కంపల్సరీ వాడు ఆర్నమెంట్ తీసుకోమంటాడు. అవును. అందులో ఇంకొక 20,000 ఏసి ఇంకొక ఆర్నమెంట్ అంతా కలిపి ఒక ఆర్నమెంట్ తీసుకుంటారు. సో, మళ్ళీ అదే పని ఇదే కంటిన్యూగా మీరు చేస్తూ సో, ఉంటే ఈ గోల్డ్ స్కీమ్ అనేది కూడా మంచిది కాదండి. మంచిది కాదు. మంచిది. అంటే ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు గోల్డ్ స్కీమ్ ఉందనుకోండి, వేసుకోండి ఓ 10,000 ఇక్కడ ఒక జీఆర్టీలో 10,000 ఉంటది. హుహు. అక్కడ ఇంకొక దగ్గర ఒక ఇంకొక షోరూమ్‌లో లలిత జ్యువెల్లరీలో అందులో ఒక 10,000 ఉంటది. ఇంకొక దాంట్లో ఎందుకిన్ని? ఓకే. వై యూ వాంటెడ్ మెనీ ఒకటి వేసుకోండి. ఎనీహౌ మనందరికీ గోల్డ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం కన్జంప్షన్ చేయాలి. ఒకటి వేసుకోండి. సో, బట్ హూ ఆర్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాస్ ఎన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టుకోవాలంటే మాత్రం అస్సలు మీరు ఫిజికల్ గోల్డ్ ఆర్నమెంట్ వైపు వెళ్ళకండి. ఓకే. డిజిటల్ గోల్డే పెట్టండి. ఓకే. డిజిటల్ గోల్డ్‌లో గూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే ఎక్కడ అప్రోచ్ అదే అవ్వాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? దట్స్ వాట్ అగైన్ వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ ఔట్. యాహ్! దానికి కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. గోల్డ్ ఫండ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎవ్రీ మంత్ కూడా మనం గోల్డ్‌లో పెట్టుకోవచ్చు. హుహు. గోల్డ్ బాండ్స్ ఉంటాయి. మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. ఓకే. సో, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కొచ్చేసరికి హ్మ్. మీరిందాక అన్నారు మనం మాట్లాడుతున్నప్పుడు హ్మ్. లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయని. హ్మ్. మీరు చెప్పే అసెట్స్ ఏమై ఉంటాయి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో చూస్తే? సో, మనకి అంటే ట్రెడిషనల్‌గా మనకి తెలిసి మన పేరెంట్స్ చేస్తున్నవన్నీ ఏమున్నాయి? ఈ రియల్ ఎస్టేట్‌లో పెడతారు. హ్మ్. గోల్డ్‌లో పెడతారు. ఆ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్‌లో పెడతారు. ఇప్పుడు కొత్తగా మనం మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ అంటున్నాం. ఎందుకు ఈ 4 మనం వదిలేసాము? హ్మ్.
బికాజ్ ఇప్పుడే చెప్పిన రీజన్ గోల్డ్ వల్ల ఏమవుతుంది, ఫిజికల్ ఆర్నమెంట్ వల్ల మనకి ఏం పెద్దగా యూజ్ రావట్లేదు. షాప్ వాళ్ళకే యూజ్ అవుతుంది, మనకి పెద్దగా ఏమి ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ అవ్వడం అనేది జరగట్లేదు. అలానే బ్యాంక్లో అప్పట్లో చాలా ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4-5% ఇస్తున్నారు, అది వర్కౌట్ అవ్వట్లేదు. రియల్ ఎస్టేట్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇట్ బికమ్ సో కాస్ట్లీ. ఒక కామన్ పర్సన్కి రీచ్ లేకుండా అది రియల్ ఎస్టేట్ అయిపోయింది. సో ఇంకేముంది ఆప్షన్? సో దెన్ ఇట్ హ్యాస్ ఇవాల్వ్డ్. ఈ ఈక్విటీ కానీ, స్టాక్ మార్కెట్స్ కానీ, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి కదా. ఇంకా నేను బ్యాంక్లోనే పెడతాను అంటే ఎట్లా అవుతుంది? మీ ఇన్ఫ్లేషన్ 10% పెరుగుతుంది, బ్యాంక్ వాళ్ళు 5% ఇస్తే మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? సో ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఇన్వెస్ట్మెంట్ దెన్. ఇన్వెస్ట్మెంట్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.